బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దాని ప్రభావంతో వరంగల్లో రాత్రి 3 గంటల ప్రాంతంలో వర్షం బీభత్సం సృష్టించింది. దాంతో పలు ప్రాంతాలు నీట మునిగే, ప్రధాన రహదారులు సైతం నీట మునగడంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. ఉమ్మడి వరంగల్లో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల ఇవాళ వరంగల్ నగరంలో 3 గంటల ప్రాంతం నుండి వర్షం దంచి కొడుతుంది. ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో కాలనీలు, ప్రధాన రోడ్లు సైతం పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి ఉంది. వాహనాలు రాకపోకలు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక వరంగల్ నగరంలోనే కాకుండా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రాంతం అంతటా కూడా వర్షాలు రాత్రి నుండి పడుతున్నాయని చెప్తున్నారు. ఇంతవరకు వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ప్రాంతాల్లో పంటలు పండించుకోవడానికి నీళ్లు లేవు అని చెప్పి మాకు దేవాదుల ఇతర ప్రాజెక్టుల నుండి నీళ్ళు అందించాలని చెప్పి రైతులు రాస్తారోకలు చేసిన పరిస్థితి ఉంది. మహబూబాద్ జిల్లాలో మాత్రం కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాల్లో గత అర్ధరాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. నర్సంపేట నుండి కొత్తగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గల బుర్గపల్లి వాగు, గుంజేడు తోగు, కొత్తగూడ గ్రామ శివారులలో రాళ్లతోటి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగులు ఉధృతంగా ప్రవహించడంతో అటుగా వెళ్లే ప్రయాణికులు వాగులు దాటేందుకు చేపలు వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇటు భూపాల్పల్లిలో ఒక్కసారిగా మొదలైన వర్షం అరగంట పాటు దంచి కొట్టిందని చెప్పి అక్కడ వాసులు తెలుపుతున్న పరిస్థితి. మహబూబాద్ జిల్లాలో కేసముద్రం, నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల్లో వర్షం కురుస్తుంది. ముఖ్యంగా చూస్తే జయశంకర్ భూపాల్పల్లి లోపల మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి 85 గేట్లు ఎత్తి 82,900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 82,900 క్యూసెక్లుగా ఉంది. లక్ష్మీ బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం చూస్తే 16.17 టీఎంసీలుగా ఉంది. ఇటుగా చూస్తే నగరం లోపల మాత్రం చాలా ప్రాంతాల్లో నీట మునిగినాయి. ఇక్కడ సంతోష్మాత నగర్లో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రధాన రహదారిపై ఒకటే వైపుగా బండ్లు నడిచే పరిస్థితి ఉంది. మరోవైపు రెండు వచ్చిపోయే బండ్లతో ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది. ఈ కాలనీస్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇప్పటికీ చూస్తే 10 సంవత్సరాల బట్టి ప్రతిసారి కాలనీ మునుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రాంత వాసులందరూ కూడా నగరంలోనే ఉన్నట్టు కానీ మాకే వసతి కల్పించట్లేరు, నీళ్లు పోయే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ సైతం ఇక్కడికి పడవ మీద వచ్చి మాకు హామీలు ఇచ్చి వెళ్ళారే తప్ప వాళ్ళు చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పటికి 18 నెలలు గడుస్తున్నా ఇంతవరకు మాకు నివాసం ఉండేందుకు మాకు అనుకూలమైన వాతావరణం తీసుకురాలేకపోతున్నారని చెప్తున్నారు. ఇక్కడ నగరవాసులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఏంది ఎన్ని సంవత్సరాల క్రితం మీ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు? 10 సంవత్సరాల నుంచి వాటర్ వస్తున్నాయి. మాకు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లోకి వస్తాయి. ఇంట్లో అంతం ఖరాబ్ అయిపోతాయి, సామాన్ మొత్తం. ఇంట్లో ఏది తినడానికి కూడా ఉండదు. అయితే పోయిన సంవత్సరం మాకు పడవ వచ్చింది. గంధ నవీన్ అనే ఆయన తీసుకొచ్చారు, మమ్మల్ని బయటికి తీసుకెళ్లారు. పోయినసారి ఆయననే మాకు టిఫిన్లు అందించారు. ఇప్పుడు ఈసారి కూడా ఇంట్లోకి వాటర్ వచ్చినాయి. ఇప్పుడు ఎటు పోవాలంటే మాకు తెలియక రోడ్డు మీద నిలబడ్డాం. సమస్య ఏంది? ఇక్కడ ఒక డల్లు వాన పడంగానే ఇప్పుడు మీరు చూశారు కదా, పొద్దుగాల 3 గంటలకు వాన పడ్డది. మ్యాక్సిమం ఒక డల్లు పడ్డది. ఒక డల్లు పడ్డందుకే ఇంత ప్రాంతంగా ఏర్పడ్డది. చూడండి, చెరువున మన బొందివాగు అవతల నుంచి వెళ్ళి భద్రకాళి ట్యాంక్ బండి కాంచెని మొదలు పెడితే మనకి ఇక్కడ ఈ 12 మోడీల వరకు మొత్తం వాటర్ ఇట్లా ఒక దగ్గర ఒక 2 కిలోమీటర్ల ప్రాంతం మొత్తం మునిగిపోతుంది. మొత్తం మునిగిపోతుంది. దీన్ని ఆ కాలువ అనేది కొద్దిగా మంచిగా కాలువ అనేది బాగా మంచిగా చేయాలన్న. అది చూస్తున్నాం ఇక్కడ ముఖ్యంగా బొందివాగు, 12 మోరీలు ఇవన్నీ కూడా వాటర్ ప్రవాహం అనేది చక్కగా చేస్తే ప్రాబ్లం ఉండదు. అయితే ఏదైతే భద్రకాళి బండి ఉందో, భద్రకాళి బండి యువతలో వీళ్ళు నివాసం ఉంటున్నారు. అయితే ఇది FTLలో ఉంది, అయినా వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉండడం ఇది సమస్యాత్మక ప్రదేశం. కాబట్టి ఇక్కడ నుండి మీరు ఖాళీ చేస్తే బాగుంటుందని చెప్పి అధికారులు చెప్పినా మేము ఎన్నో సంవత్సరాలకి ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మేము ఇక్కడ నుండి వెళ్ళలేము, మాకు నివాసం పూర్తిగా ఇక్కడ ఉండి మాకు అన్ని వసతులు కల్పించాలని చెప్పి చెప్తున్నారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చి కూడా తప్పనిసరి మేము చేస్తామని అన్నారు, కానీ ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదు. కాలనీలు అన్నీ అయితే మునిగిపోతున్న పరిస్థితి ఉంది. చిన్న వర్షానికి ఇలాంటి సమస్యలు ఉంటే మున్ముందు ఇంకా భారీ వర్షం వస్తే ఏంటి పరిస్థితి అనేది అర్థం కాని దుస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రామరాజుతో నరేందర్, HM TV, వరంగల్.